ఇదే ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఇది ఎంత బాగా మనం కలుపుతామో అంత ఫ్లఫీగా సాఫ్ట్ గా డోనట్ వస్తుంది. నాకు అర్థమైంది. రోటీస్ కూడా అప్పుడప్పుడు పరోటాలు లేకపోతే అవి రుమాలి రోటీ ఇవన్నిట్లో కూడా ఈస్ట్ వేస్తారు అనుకుంటా కదా. ఫుల్ ఇట్లా సాగుతూనే ఉంటాయి. ఓ ఇది చాలా కలపాలంటే యాక్టివేట్ అయిన ఈస్ట్ మళ్ళీ పిండిలో కూడా యాక్టివేట్ అవ్వాలా? అంతేగా. అంతే బాగా. సో మీరు ఏం చేస్తుంటారు మామూలుగా? నేను చార్టెడ్ అకౌంటెంట్. సిఏ యా లెక్కలు వచ్చు? వచ్చు. ఓ నైస్ నైస్. నెలకు లెక్కలు రాయడం. మొన్న ఒకరు వచ్చారు, వాళ్ళ కూతురు సిఏ అని చెప్పారు. వాళ్ళ కూతురు కాదు కదా. సో అవునండి, మీరు అందరివి లెక్కలు మీరు చూస్తుంటారు కదా, అసలు మీ లెక్కలు ఎవరు చూస్తుంటారు? నేనే చూసుకుంటాను. చూసిందా? మీకు న్యాయం మాకు న్యాయం. మా లెక్కలు మీరు చూస్తారా? మీ లెక్కలు మీరే చూస్తారా? అంతే అంతేలేండి. సో ఇప్పుడు వరకు మీరు మీ క్లయింట్స్ లో ఉన్న వాళ్ళలో పేరు చెప్పకుండా హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎవరు? ఎంత పే చేశారు? ఎంత ఉండొచ్చు? ఒక 100 కోట్లు వేసుకోండి. 100 కోట్లున్నాయా మీ దగ్గర? నా దగ్గర కాదు, క్లయింట్ దగ్గర. అరే నిజంగా 100 కోట్లు అంటే 100 కోట్లు అంటావా, వేసుకునే కోట్లు అంటావా? అదే నాకు అదే డౌట్ వచ్చింది. కానీ మన దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఒక మన దగ్గరనే ఉంటలేవు అంతే. అంతే. లక్ష్మీదేవి ప్లీజ్ నువ్వు కూడా మా ఇంటికి వచ్చేసే. కానీ ఇలా ట్యాక్స్ కట్టే రూపంలో వచ్చేవంటే నువ్వు ఎంత రావాలమ్మా? తొందరగా వచ్చేసే. నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా, ఎందుకు నువ్వు రావట్లేదు? అది వద్దాం అనుకుంటా, మీరే ఎక్కువ తలకాయ తింటారని వస్తుంది అనుకుంటా. అపరాచుడా, లక్ష్మీదేవి నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా. నేను ఎక్కడికి వెళ్ళినా నా ఇంట దరిద్రం ఉందని చెప్పాడు. ఆ దరిద్రం నువ్వేనా ఏంటి? 100 కోట్లు మనకు వస్తే నువ్వు కూడా బాగుపడవారా? ఇట్లా బాగా నీట్ చేసుకోవాలి. బాగా మనం ఎంత దీన్ని ఇట్లా నీట్ చేసుకుంటే అంత సాఫ్ట్ గా వస్తుంది. ఓకేనా? ఓకే. అమ్మో చాలా పెద్ద పనే ఉందండి. అంతే, బట్టలు ఉతికిందానికంటే ఎక్కువ పని ఉంది ఇది. అమ్మో ఈ పాటకి బట్టలు ఉతికి ఆరేస్తాం కూడా. అమ్మో చూసారా బాగా సాఫ్ట్ వచ్చింది ఇది. ఇప్పుడు ఇది మనం 15 మినిట్స్ బాగా నీట్ చేసుకున్నాం కదా. ఒక 1 అవర్ దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఓకే. 1 అవర్ పక్కన పెట్టుకుంటే ఇది బాగా రైజ్ అవుతుంది. అప్పుడు మనం తీసుకుని బాల్స్ చేసుకోవాలి. ఉబ్బుతుందంట. అదే దెబ్బలు గట్టి పెట్టినాక కొంచెం రెస్ట్ ఇస్తే మన ఒళ్ళంతా ఉబ్బుతుంది కదా. అట్లా. సో ఇది మూత మూసేసి ఒక 1 అవర్ పెట్టుకుందామా? ఆల్రెడీ నేను తయారు చేసి తెచ్చేసాను. 1 అవర్ పక్కన పెట్టాను. అంటే మనకి ప్రాసెస్ చూపెట్టారు, రెడీ చేసి పెట్టారా? చూసారా ఇది బాగా రైజ్ అయింది. సో ఇది బాగా రైజ్ అవుతుంది అట్లా. అవునండి. ఈస్ట్ వల్ల ఇంత బాగా ఓకే. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చా? అంటే మనకి ఫ్రెష్ గా కావాలంటే ఇట్లా చేసుకుంది. ఇప్పుడు ఇది బాగా ఉబ్బింది కదా, దీన్ని ఇప్పుడు చూడండి ఇట్లా పంచ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ దీన్ని బాగా తీసుకుని నీట్ చేసుకుని మనం బాల్స్ చేసుకోవచ్చు. ఓకే. సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నామండి? బొంబాయిని ఈ పిండిలోంచి తీసుకుని రోల్స్ చేసుకుందాం. ఓకే, రోల్స్ చేసుకుందామా? ఇట్లా రౌండ్ కావాలి కదా మేడం మీకు? బొంబోలిని అంటే ఏంటండి? బొంబాయిని అంటే ఇట్స్ టైప్ ఆఫ్ డోనట్. ఓ రౌండ్ గా ఫ్లఫీగా. అంటే ఇప్పుడు మనం డోనట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామా? అవును. ఓ నేను చాలా కార్టూన్స్ లో వాటిలో చూస్తూ ఉంటా, బయటనే తింటా. ఫైనల్లీ ఇంట్లో వంట స్టిక్ లో కూడా మనం చేసుకుంటాం. బటర్ పేపర్ మీద ఈ రౌండ్స్ ని ప్లేస్ చేసుకుంటాం సో దట్ ఇవి మళ్ళీ రైజ్ అవుతాయి బాగా. అవునా? మళ్ళా ఏంది ఇదంతా మొత్తం పుష్పది రైస్ లాగా ఉంది అన్ని. ఇట్లా ఏంటి ఇప్పుడు దీన్ని ఇలా అనాలా? అక్కర్లా అలానే వదిలేదు. ఇప్పుడు ఇది 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, రెస్ట్ ఇచ్చుకున్నాము. ఈ లోపు మనం ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే. సో ప్యాన్ తీసుకురానా? సో డీప్ ఫ్రై కి మనం ఆయిల్ వేసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి కాబట్టి ఇది హీట్ ఎక్కేలోపు ఒక బ్రేక్ తీసుకుందామా? ఇది ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాము. ఇప్పుడు బాగా రైజ్ అయ్యాయి. మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. మనం జాగ్రత్తగా దీని మీద పెట్టుకుని ఆయిల్ లో డ్రాప్ పెట్టాలి మెల్లగా. సో ఇలా ఆయిల్ ఎక్కువ వేడి ఎక్కింది అనుకోండి, నాకు తెలిసి బయట కుక్ అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు మీరు అన్నట్టు. సో ఇది మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది కదండి. సో ఈ లోపు మనము న్యూటెల్లా టిప్ ఆఫ్ ది డే తెలుసుకుందాం. సో ఈ రోజు మీరు మా కోసం ఏం టిప్ చెప్పబోతున్నారు? ఇవాళ నేను ఒక సింపుల్ టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే అల్లం ముక్క ఉంటుంది కదా. అవును. మనం జనరల్ గా ఇంట్లో అల్లం ముక్క తొక్క తీయడానికి కొంచెం కష్టపడుతుంటాం. అవును. వెల్లుల్లిపాయ కూడా కష్టమే. వెల్లుల్లిపాయ కష్టం. సో అల్లంకి మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఒక చిన్న పాన్ మీద అల్లం ముక్కని
జస్ట్ ఒక 20 సెకండ్స్ వేడి చేసుకున్నాం. ఓకే, వేడి చేసుకున్న తర్వాత మనం పీల్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దాని పోషక విలువలు పోతాయేమో కదా. ఏం పోవు. Sure ఆ? Just మనం 20 సెకండ్సే కదా వేడి ఎంతో మంచి తెలుగు మాట్లాడే కదా, దాని పోషక విలువలు పోతాయి కదా. పోవండి అయితే. పోవు. మనం తింటాం కదా అల్లం, మనం దంచి లేదా మనం జలుబు ఉన్నప్పుడు కానీ అది అంత ఘాటు మనం తట్టుకోలేకపోతాం కొన్నిసార్లు. ఇలా వేడి చేసినప్పుడు ఏంటంటే ఘాటు కొంచెం తగ్గుతుంది. తగ్గుతుంది. ఓ, అంటే కొంచెం ఎక్కువ అల్లం పడుతుంది. సో ఇది ఇటు అయిపోతుంది కాబట్టి షుగర్ పౌడర్ తో మనం ప్రిపేర్ చేసుకుందామా నెక్స్ట్. ఓకే, దీంతో ఏం చేయాలి మేడం? జస్ట్ ఈ ప్లేట్ మీద అలా అలా స్ప్రింకిల్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. మనకి మంచి కలర్ వచ్చాక మనం తీసుకుని వేడి మీద ఉన్నప్పుడే మనం దాంతో కోట్ చేసుకుంటే మంచి షుగర్ పైన coat ఓకే, అవుతుంది. ఇప్పుడు ఇవి మెల్లగా మెల్లగా ఇట్లా ఉబ్బుతూ ఉంటాయేమో కదా. మెల్లమెల్ల అయిపోతున్నాయి. మిమ్మల్ని ఎవరితే మీరు కూడా అట్లా చేస్తారు కదా అప్పుడప్పుడు. సో ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అవుతుండే లోపల మనం న్యూటెల్లా బ్యాగ్ ఫిల్ చేసుకుందాం. ఓకే, న్యూటెల్లా పైపింగ్ బ్యాగ్ లోకి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం న్యూటెల్లాతో ఫిల్ చేసుకుందాం. ఓకే, ఈ రోజు మనం వంటకంలో వాడుతున్నాం అందరికి ఫేవరెట్ అయిన న్యూటెల్లా. మార్నింగ్ టేస్ట్ బెటర్ విత్ న్యూటెల్లా. ఇది మన రోజువారీ బ్రేక్ఫాస్ట్ ని మరింత రుచికరంగా, ఫ్యామిలీ అందరికి ఎంతో సంతోషంగా మారుస్తుంది. ఇప్పుడు ఇది పైపింగ్ బ్యాగ్ లోకి తీసుకుందామా అండి. ఇప్పుడు ఇది నటెల్లా ఇందులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బాగా షేక్ చేసుకుంటే బ్యాగ్ కింద దాకా ఇది సెటిల్ అయిపోయి కింద దాకా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. బిఫోర్ ఫిల్లింగ్ మనం కట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? వేడిగా ఉంది కదా, వేడిగా ఉన్నప్పుడే మనము దీన్ని షుగర్ తో కోట్ చేసుకున్నాం. అంతే, ఇది బాగా కోట్ చేసుకున్నాం కదా. కోట్ చేసుకున్న తర్వాత లోపల మనం నటెల్లాతో ఫిల్ చేసుకుంటాం. ఎట్లా చేయాలి? ఇప్పుడు ఈ బొమ్మలని ఉంది కదా, దీన్ని మనం చిన్న హోల్ చేసుకున్నాం సైడ్ లో. తోటి కనిపిస్తుందా? ఇట్లా నేను చిన్న హోల్ చేస్తున్నాను. ఈ హోల్ లో ఇప్పుడు దాంతో ఫిల్ చేసుకున్నాం. లోపలంతా ఖాళీగా ఉంటుందా? లోపలంతా ఫ్లఫీగా ఉంటది. ఓకే ఓకే, మనకి మైసూర్ బజ్జీ ఉంటది అలా ఉంటది. బోండా ఉంటది కదా ఆ టైప్. ఇప్పుడు ఇది ఫుల్ గా నటెల్లాతో ఫిల్ అవుతుంది. ఓకే, ఫైనలీ మన న్యూటెల్లా బొంబులిని రెడీ అయిపోయింది. అబ్బా చూడ్డానికైతే ఎప్పుడెప్పుడు తినాలి అన్నట్టుంది.